హిందూ ధర్మంలో శంఖాన్ని చాలా పవిత్రమైందిగా భావిస్తారు. శ్రీ మహావిష్ణువును శంఖు చక్ర గదా హస్తే అని కీర్తిస్తారు. కానీ శివుని పూజలో శంఖాన్ని ఉపయోగించడం నిషేధం. శంఖంతో శివుడికి నీటిని సమర్పించరు. దీని వెనుక ఒక పురాణ గాథ. రాక్షసరాజు దంభుడికి పిల్లలు ఉండరు. సంతానం కలగాలనే కోరికతో ఆయన విష్ణువు కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. అతని తపస్సునకు సంతోషించిన విష్ణువు వరం కోరుకోమని అడుగుతాడు. దంభుడు చాలా శక్తివంతమైన కొడుకు కావాలని కోరుకుంటాడు. అతను అడిగినట్లే విష్ణువు వరాన్నిస్తాడు. దంభుడికి ఒక కుమారుడు జన్మించగా అతనికి శంఖచూడు అని పేరు పెడతారు. శంఖచూడు చిన్నవాడైనప్పటికీ బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు సంతోషించిన బ్రహ్మదేవుడు వరం కోరుకోమంటాడు. శంఖచూడు దేవతల కంటే శక్తిమంతుడు కావాలని, దేవతలను ఓడించే శక్తి కావాలని కోరుతాడు. బ్రహ్మ శంఖచూడుడికి వరంతో పాటు శ్రీకృష్ణ కవచాన్ని కూడా ఇస్తాడు. దానిని ధరించడం ద్వారా శంఖచూడు 3 లోకాలను జయిస్తాడు. ధర్మధ్వజుని కుమార్తె తులసిని వివాహం చేసుకోవడానికి కూడా బ్రహ్మదేవుడే అనుమతిస్తాడు. వరం కారణంగా శంఖచూడి దురాగతాలకు లెక్కే లేకుండా పోతుంది. దీంతో విసిగిపోయిన దేవతలు విష్ణువును వేడుకుంటారు. శంఖచూడి దురాగతాలను విష్ణువు ఎదుట మొరపెట్టారు.